అంటే యాక్సిడెంట్లను వేరు, భారీ వర్షాల వల్ల గోడ కూలింది. అలా అయితే అన్ని గోడలు కూలాలి కదా. సో విశాఖపట్నంలో సింహాచలంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోతున్నాయా? భారీ వర్షాలలో గోడలు కూలవు, నాణ్యత లేదు కాబట్టి. అందులో ఇప్పుడు అంటున్నది ఏంటంటే అది ఈ మధ్య కట్టిన గోడ అంటున్నారు. 20 days అయింది. 20 days కట్టిన గోడ ఎందుకు కూలుతుంది అంటే కొత్తగా నిర్మాణమైన గోడ కూలే పరిస్థితిలో ఉంటే మీరు అక్కడ భక్తులను ఎందుకు ఉంచారు? సో అందువల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ పోయింది, దేవాలయాల నిర్వహణ ఎక్కడ పోయింది? దేవాలయాల చుట్టూ రాజకీయం చేయడంలో ఉన్న ఆసక్తి భక్తులకు మీరు సౌకర్యాలు కల్పించే విషయంలో ఎందుకు ఉండదనే పాయింట్. ఇప్పుడు మనము తిరుపతి లడ్డు పైన జరిగిన రాజకీయం చూసాం. లడ్డు చుట్టూ రాజకీయం చేయడానికి ఎంత ఆసక్తి అంటే మామూలు ఆసక్తి కాదు. కానీ మరి తొక్కిదలను నివారించడానికి ఎందుకు ఏమీ చేయలేదు? టోకెన్లు కొత్తగా ఇస్తున్నారా? తిరుపతిలో దశాబ్దాలుగా టోకెన్లు ఇస్తున్నారే, కానీ ఆ టోకెన్లను ఇస్తున్నా కూడా మరి ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? దానికి అప్పుడు ఏమన్నారు, ఈ టోకెన్ల పద్ధతిని సృష్టించింది జగన్ ప్రభుత్వం, అందువల్ల జరిగింది అన్నారు. జగన్ ప్రభుత్వం సృష్టిస్తే మీరు మార్చచ్చు కదా. ఇప్పుడు ఈ గోడ జగన్ ప్రభుత్వ టైంలో కట్టింది కాదు కనుక ఇప్పుడు ఏమనలేరు, ఎందుకంటే అది 20 రోజుల కింద కట్టిన గోడ. సో 20 రోజుల కింద కట్టిన గోడ కూల్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వమా కాదు, భక్తులకు కావాల్సిన సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా? 7 భక్తులు చనిపోవడం మామూలు విషయం కాదు కదా. మీకు తెలుసు, చందనోత్సవం అందరికీ తెలుసు. సింహాచలం పుణ్యక్షేత్రంలో నేను కూడా వెళ్ళాను. ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో చందనోత్సవం ఒకటి. ఎలాగైతే మనకు తిరుమలలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుపుతామో, చందనోత్సవం అనేది మీకు సింహాచల దేవునికి మనం చేసేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అది. అందువల్ల ఎక్కువ జనం వస్తారని కూడా తెలుసు. మరి ఎందుకని అవసరమైన జాగ్రత్త తీసుకోలేకపోయారు? సంతాపాలు తెలపడము ఇదొకటే కాదు కదా, ఎవరిపైన చర్య తీసుకుంటావు? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా, నేరపూరిత నిర్లక్ష్యం కాదా? మరి ఆ నిర్మాణం, ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్ ఎవడి బినామీ? ఎందుకంటే చాలామంది కాంట్రాక్టర్లు పొలిటికల్ బినామీలో ఉంటారు. సో ఆ కాంట్రాక్టర్ అంత నాణ్యత లేకుండా నాసిరకం గోడ కడుతుంటే దాన్ని అనుమతించిన అధికారులు ఎవరు? వీరిపైన ఎందుకు చర్యలు ఉండవు? సో మీకు రాజకీయ పార్టీలు ప్రశ్నించిన పక్క పెడదాం, ఒక భక్తునిగా మనం ప్రశ్నించాల్సిన అంశం కాదా ఇది? సో మీకు దేవాలయాల నుంచి ఆదాయాలు తీసుకోవడమే తప్ప దేవాలయాల బోర్డుల్లో రాజకీయాలు చేయడం మనకు తెలుసు. సింహాచలం బోర్డులో అనువంశిక నాయకత్వమా లేదా వేరే ఎన్ని ఇష్యూస్ అయ్యాయి. ప్రతి దేవాలయంలోనూ ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలు, నియామకాల్లో రాజకీయాలు, మీకు మరి టీటీడీ లాగా చైర్మన్కు ఈవోకు పడదా ఇక్కడ? సో ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా సింహాచలంలో కూడా? సో ఈ దేవాలయాల నిర్వహణలో గందరగోళం, దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయం, దేవుని చుట్టూ రోజు నిరంతర పాలిటిక్స్. సో కానీ ఆ దేవుడి భక్తులకు రక్షణ కల్పించడంలో ఘోర వైఫల్యం. దీనికి ఎవరూ జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత అయినా టెంపుల్స్లో డిజాస్టర్స్ ప్రివెన్షన్కు ఏమైనా ఆలోచించకూడదా? దీనికి చాలా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి ఆస్ట్రానమీ కాదు, ఏమైనా కొత్త గ్రహాలను కనుక్కోవడం కాదు కదా. వెరీ సింపుల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? దానికి ఒక డిజాస్టర్ టీం ఉండి నిరంతరం పర్యవేక్షణ. ఇప్పుడు ఎలక్ట్రిక్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? షార్ట్ సర్క్యూట్స్. నువ్వు రెగ్యులర్గా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే జరుగుతుంది. ఎప్పటికప్పుడు నీకు ఓవరాల్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తే సరిపోదు కాదు కదా. ఇప్పుడు ఈ గోడ పక్కన నువ్వు కొత్తగా గోడ కట్టావు, ఆ గోడ క్వాలిటీ చెక్ కనుక కరెక్ట్గా ఉంటే జరిగే అవకాశమే లేదు. సో నిజంగా చెప్పాలంటే మీకు గోడ పైన వర్షం పడితే నాకు తెలిసినంతవరకు మనం కొత్తగా కట్టినప్పుడు నీళ్లు పెడతాం ప్రత్యేకంగా. ఈవెన్ కొత్తగా కట్టినప్పుడైతే 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళు పెట్టించుతాం మనం. సో వర్షం పడితే సంతోషపడతాం, కొత్తగా నిర్మాణాలు చెప్పారు, మంచిగా హాయిగా వాటర్ లాగుతాయి, పట్టాల్సిన పని తప్పుతుందని. మరి ఇక్కడ ఎందుకు జరిగింది? సో దేర్ షుడ్ బి సమ్ అకౌంటబిలిటీ కదా. దేవుడి ఆదాయాన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించినప్పుడు దేవుడికి కావాల్సిన అవసరాలు, దేవస్థానాలకు కావాల్సిన అవసరాలు తీర్చాలి కదా. అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే ఎవరికీ జవాబుదారితనం ఉండదు.
ఇప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థుల్ని మతాన్ని ఉపయోగించుకొని అటాక్ చేయడంలో ఉన్న ఆసక్తి కాస్త భక్తులు, దేవుడు, భక్తుల సదుపాయాలు వీటిపైన ఫోకస్ ఉంటే ఇవి జరగవు. సో ఆంధ్రప్రదేశ్లో ఫోకస్కు దేవుడి పైన లేదు, దేవుడి భక్తుల పైన లేదు, భక్తులకు సదుపాయాలు లేదు. ఎక్కడ ఏ అవకాశం దొరికితే రాజకీయం చేద్దామా, మత విశ్వాసాలని రాజకీయాలకు వాడుకుందామా, మత విశ్వాసాలతో రాజకీయ ప్రయోజనాలు పొందుదామా, ఈ ఆలోచన మినహా దైవభక్తుల గురించి ఆలోచన అనేది ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతాయండి? వరుస పెట్టి ఎందుకు జరుగుతాయి? సో అందువల్ల దీనికి జవాబుదారితనం ఉండాలి కదా ఎవరో ఒకరు. అంటే తిరుపతిలో తొక్కిసలాట కూడా క్యూ లైన్లో జరిగింది సార్, ఇది కూడా క్యూ లైనే, అంతా సామాన్య భక్తులు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు, మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్